ఈరోజు నువ్వు దేవుని నమ్ముకొని ఉన్నావు, కానీ ఈరోజు నువ్వు సమస్యలో ఉండొచ్చు, బాధలో ఉండొచ్చు, శ్రమల్లో ఉండొచ్చు, నువ్వు చేయని దానికి శిక్ష అనుభవిస్తూ ఉండొచ్చు, నిందల పాలై ఉండొచ్చు. కానీ గొప్ప విషయం ఏంటంటే నీవు రక్షించబడ్డావు, క్రీస్తు రక్తంలో కడగబడ్డావు. కాబట్టి శ్రమలు, ఓటమి, నిరుత్సాహము, కృంగుదల, ఒంటరితనం ఏది నిన్ను జయించలేదు. ఎందుకు అంటే నీవు దేవుని సొత్తు. ఈరోజు నీకున్న సమస్యకు ఎక్స్పైరీ డేట్ ఉంది, కానీ వాగ్దానానికి ఎక్స్పైరీ డేట్ లేదు, దేవుని ప్రేమకు ఎక్స్పైరీ డేట్ లేదు. అందుకే ఈరోజు నువ్వు సంతోషంగా దేవుణ్ణి ఆరాధించాలి. ఒకవేళ ఇంకా నీవు క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించకపోయి ఉంటే ఇదే అనుకూలమైన సమయం. యేసయ్యా, నా పాపమును క్షమించు, నీ రక్తంలో ప్రతి పాపమును కడుగు అని వేడుకుంటే ఖచ్చితంగా దేవుడు నీ పాపమును క్షమించి నీ జీవితంలో అద్భుతమైన కార్యాలు జరిగిస్తాడు.